అంటే అన్ని అన్ని రకాలు మనం చూస్తాం. మ్మ్. ఇవన్నీ కూడా మనం మనకి జీవితంలో ఎదురవుతూ ఉంటాయండి. అవును సార్. అదే తప్పదు అవన్నీనండి. అలాంటిది చూసి కూడా మనం నిలబడి ధైర్యంగా ఎస్ రేపటి రాబోతున్నటువంటి రోజు మనది ఇది కాదు, మనది ఇంకోటి ఏదో, అది ఏంటో ఇప్పుడు మనకు తెలియదు అని ఆ నమ్మకం ఉండింది అప్పటికే. ఉండేదండి. ఆ క్షణం కూడా ఉండేది. అక్కడి నుంచి మరి మీరు దీనికి రావడం అన్నది అది ఎలా జరిగింది సార్, దట్ ఆ ప్రాసెస్? ఇక ఆ తర్వాత ఇక అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళామండి. హైదరాబాద్లో అచ్చిరెడ్డి గారు ఆ, ఆయన ఆయన బాగా హెల్ప్ చేశాడండి, చాలా హెల్ప్ చేశాడండి. మీకు చాలా అత్యంత ఆత్మీయులు కదా అచ్చిరెడ్డి గారు, బాగానండి. మాటలో చెప్పలేనంత. మీ ఇద్దరు యాక్చువల్లీ ఒక పేరు ఉంటే ఇంకో పేరు లేకుండా ఉండదు. అవునండి. మ్మ్. అచ్చిరెడ్డి గారు ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్ అండి, యాక్చువల్గా చెప్పాలి అని అంటేనే. మ్మ్. అంతటి నిస్వార్థపరుడిని లేదా అంతటి విశాల హృదయం ఉన్నవాడిని నేను చూడలేదండి. మ్మ్. అతను వచ్చి హైదరాబాద్లో ఒక కంపెనీ పెట్టాడండి, స్వీట్స్ కంపెనీ. దానికి మా నాన్నగారు కూడా పనిచేసేవారు. మ్మ్. అప్పుడు చిన్న టీవీఎస్ 50 అలాగని పాత సెకండ్ హ్యాండ్లో కొని మ్మ్. నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి ట్రై చేయి అంటే నేను ఇక్కడికి వచ్చానండి మెడ్రాస్. నెలకు వచ్చి 3,000 రూపాయలు మొత్తం మీద అటు చేసి ఇటు చేసి పొగేసి మొత్తం మీద తను పంపించబడి నాకు. 3,000 రూపాయలా సార్? ఆ 3,000 రూపాయలతోటి నేను తిరుగుతూ ఉండేవాడిని అండి. ఏదో రకంగా మొత్తం మీద మనం వేషాలు సంపాదించాలి అని వేషాల కోసం నానా ట్రైలు చేశానండి. నా వాళ్ళ జంజాల గారిని కలిశాను, దాసరి నారాయణరావు గారిని కలిశాను. అప్పట్లో ఎవరు ఇవ్వలేదండి. వేరే ఏదో చిన్న వాటిలలో ఏదో చిన్న వేషాలు ఏవో వేశారండి. బట్ అవి ఏమీ ఉపయోగపడవండి అవి. సో ఇలాగ ఒక జీవితం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇలా లాభం లేదురా, మనమే ఏదైనా ఆలోచిద్దాం అలాగని చెప్పేసి అప్పుడు జాగ్రత్తగా మేము ఒక వీడియో బిజినెస్ చేసేవాళ్ళం. చిన్న వీడియో బిజినెస్ అండి. వీడియోలో బాగా డబ్బులు వచ్చేవి. ఎందుకంటే అప్పట్లో ఏముంది, మాయాబజార్ లాంటి సినిమా ఇది కొన్నాం. మరి అది ఇప్పుడు ఇవాళ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చెప్పలేము. అంటే ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయామండి ఎక్కడికక్కడ మీరు. అంటే కాకపోతే అప్పుడు ఒక రకంగా మా అచ్చిరెడ్డి గారు నేర్పిందే మీకు చెప్తానండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సోమవారం ఇద్దాము అనుకున్నాం అనుకో, వాళ్ళకి బుధవారం అని చెప్పు, ఇది ఒక్కటి పాటించు నువ్వు. నేనేమో శనివారమే పంపిస్తాను ఇక్కడి నుంచి డబ్బులు నీకు అని చెప్పేవారు ఆయన. నేను అలాగే చేసేవాడిని అండి. సోమవారం శనివారం నాడు వచ్చేసేది నాకు. వచ్చేస్తే వాళ్ళకి ఆదివారం నాడు ఫోన్ చేసి, ఏమంటే మీకు ఇవాళ అంటే సండే అనుకోండి, మీకేమీ అభ్యంతరం లేదు కదా, డబ్బులు యాక్చువల్గా మీకు బుధవారం ఇస్తా అన్నాను, ఇవాళ రెడీ అయిపోయినాయి అండి. అలాగని చూడండి అది ఎంత అందంగా ఉంటుందో. వాడు షాక్ అయిపోయాడండి. ఏంటగా ఇప్పుడు బుధవారం నాడు ఇస్తా అన్నావు కదా, నువ్వు ముందు ఇచ్చేస్తావేంటి? అలాగని మీరు తీసేసుకోండి సార్. అది నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్. అంటే మంచి బంధాలు ఏర్పడతాయి, క్రెడిటబిలిటీ బాగా పెరిగింది. క్రెడిబిలిటీ. కరెక్ట్ సార్. ఈ క్రెడిటబిలిటీ తోటే అప్పుడు సినిమా స్టార్ట్ చేసామండి. కొబ్బరి బండం స్టార్ట్ చేసినప్పుడు ఈ క్రెడిటబిలిటీ హెల్ప్ అయ్యి ఒక నయ పైసా మేమేం పెట్టుకోలేదు. కాకపోతే దాని మీద వచ్చినటువంటి లాభాలు మాత్రం బాగా వచ్చాయండి. వచ్చిన లాభాలు మొత్తం అన్నీ కూడా నా ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టేశాను. డైరెక్టర్గా ఎస్వి కృష్ణారెడ్డి అలాగని చెప్పేసండి. ఆ తర్వాత సినిమా మాయలోడు. అప్పుడు ఇక డైరెక్టర్ అయ్యానండి. సో ఒక పక్క నుంచి మ్యూజిక్ నాకు హెల్ప్ అయింది బాగాను, ఇంకో పక్క నుంచి కథలు, ఇంకో పక్క నుంచి స్క్రీన్ ప్లే, మ్యూజిక్, పైగా ఒక దివాకర్ బాబు గారు అన్ని రకాలుగాను హెల్ప్ అవుతూ నేను మంచి సినిమాలు చేయగలిగాను. ఇప్పుడు దివాకర్ బాబు గారు మళ్ళీ రాస్తున్నారా సార్ మీకు, లేక ఈసారి మీరే రాసుకుంటున్నారు మాటలు? ఈసారి నేనే రాస్తున్నాను కదా అండి. అదే కారణం ఏంటి సార్? అంటే అఫ్కోర్స్ మీరు రాయకూడదని కాదు, కానీ అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. డబ్బు అంటే ఇప్పుడు ఆయన కనీసం ఒక 1,00,000-2 లక్షలు డబ్బులు అడ్వాన్స్ ఇవ్వాలి కదా. అవును. నా వల్ల నా దగ్గర ఏది. మరి ఎలా తీస్తారు సార్ సాహసించి అంత పెద్ద సినిమా? చేస్తానండి, ఇప్పుడు చేయగలను, చేస్తా. ఎప్పుడు కూడా క్రెడిటబిలిటీ అనేటటువంటిది పాడు చేసుకోకపోతేనండి మనిషి ఏమైనా సాధించగలుగుతాడు సార్, నాకు తెలుసున్నంత వరకునండి.
అది మాత్రం పాడు చేసుకోకూడదు. అది ఒక్కటి నిలబెట్టుకుంటే చాలండి, మనిషి ఎప్పుడు హీరోలాగే ఉంటాడు. నేను ఇప్పుడు చేస్తానండి, నేను అది రాసి అప్పుడే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. అవతల మా అల్లుడు గారు ఉన్నారండి, మా పెద్దమ్మాయి హస్బెండ్, పేరు రాఘవరెడ్డి. వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ ఉందండి అక్కడ. సో అంటే మొత్తం చుట్టూ మొత్తం అందరూ కూడా నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారండి. అవును, మీకేమో ఐడియాలు ఉన్నాయి, మేరే పాస్ ఐడియా హే అంతే. చేత చేయటమేనండి సార్. కొన్ని గొప్ప సినిమాలు హిందీలో రీమేక్ అయినప్పుడు ఎందుకు మీరు డైరెక్ట్ చేయలేదు? అంటే శుభలగ్నం కూడా ఒకటి. శుభలగ్నం వచ్చినప్పుడు నేను అంటే నాకు అప్పుడు డేట్లు కొంచెం టఫ్గా అనిపించినాయి అండి. అంత బిజీగా ఉండేవారు అప్పుడు? చాలా బిజీగా ఉండేవాడిని అండి అప్పుడు. అనిల్ కపూర్ గారు అడిగారు నన్ను, శ్రీదేవి హీరోయిన్ అండి. జుదయ్యా సార్? జుదయ్ కోసం ఆయన అడిగారు, అది శుభలగ్నమే చేశారండి వాళ్ళు. అడిగినప్పుడు నేను చేయలేదు. తర్వాత నో ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా ఏదో అజయ్ దేవగన్ చేశాడండి ఇంకోటి, హౌస్ఫుల్ అలాగని. మొత్తం సినిమాలన్నీ కూడా రీమేక్, అక్కడ కూడా సెన్సేషనల్ హిట్స్ అయినాయి అండి. అన్ని హిట్స్, పెద్ద హిట్స్ అండి చాలా సార్. అదే కదా, అందుకే అంత ఆత్మ ఉండే కథలు, అంత ఆత్మ ఉండే సినిమాలు ఒక్కసారిగా కృష్ణారెడ్డి గారు అండ్ ఆ జానర్ ఆఫ్ సినిమాలు మాయమైపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీరు రావడం చాలా మాది ఆనందం. బికాస్ మంచి కామెడీ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, ఒక ఆత్మ కథ ఉంటుంది అందులో అని వెయిటింగ్ సార్. ఈ ద నాలెడ్జ్ కోసం. చైనీస్ విలనా సార్? అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారా, ఇక్కడే ఉంటారు ఆయన? లేదండి, చైనీస్ అక్కడికి, అక్కడి నుంచి చైనా నుంచి మంగోలియాలో ఉంటాడు ఆయన. ఎలా పట్టారు ఆయన్ని? ఇప్పుడు యాక్చువల్గా పట్టే పని మీద ఉన్నానండి, పట్టేస్తాను. చూసి మీకు కరెక్ట్ ఇదైతే కరెక్ట్, ఆడైతే కరెక్ట్ అని నేను ఎంచుకున్నానండి. ఆడ ఎక్కడ ఏంటో తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి పంపించాము, వాళ్ళ దగ్గర నుంచి రావాలి ఇంకాను. అలాగే ఇటు ఇంగ్లీష్ హీరోయిన్ అండి, త్రిబుల్ చేస్తున్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఒకళ్ళని వేస్తానండి. మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సార్ ఇంది సినిమాలో? మలయాళ హీరో, ఇంగ్లీష్ హీరోయిన్, అదే మంగోలియన్ విలన్ కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు? తెలుగు వాళ్ళు అని అంటే ఇప్పుడు అనుపమ్ ఖేర్ ఒక అతను ఉన్నాడండి, హిందీ అతను. ఇంక మిగతా చిన్న కాస్టింగ్ ఏదైనా ఉంటే తెలుగు వాళ్ళు ఉంటారండి. మీ పాత మీ హిట్ కాంబినేషన్స్ లో వచ్చిన స్టార్స్ ఎవరైనా ఉంటారు? ఒక్కళ్ళు కూడా ఉండరు. అంటే ఉదాహరణకి జగపతి బాబు గారు కానీ, లేదు మన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అలీ గారు కానీ, బాబు మోహన్ గారు కానీ ఎవరు లేరు. ఒకవేళ హీరోకి మదర్గా ఉంటే ఎవరైనా ఉంటారేమో నాకు ఇంతవరకు నేను ఏమనుకోలేదండి. అనుకుంటే ఇక అప్పుడు చెప్తా. కృష్ణారెడ్డి గారు అంటే క్లీన్ సినిమా, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్. మీరు అన్నిటికీ మీరు తూచా తప్పకుండా మీరు ఆచరించి పాటించి చూపించారు. మీ సినిమాల్లో స్త్రీల చిత్రీకరణ ఎలా ఉండాలి, ఎక్కడ గీత దాటకూడదని. అత్యంత వివాదాస్పదంగా తయారైంది వాళ్ళ చిత్ర పరిశ్రమ. మలయాళంలో మీటూ క్యాంపెయిన్, లైంగిక వేధింపులు అనే అలిగేషన్స్ రావడంతో పెద్ద పెద్ద స్టార్ల పేర్లు కూడా వచ్చి రానట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీ కామెంట్ ఏంటి సార్ కృష్ణారెడ్డి గారు? మీకు ఏమనిపిస్తుంది ఈ పరిశ్రమలో ఇక్కడ ఉన్నా నేనని? మీరు క్షమిస్తే నేను ఒక విషయం చెప్తాను. చెప్పండి సార్. న్యూస్ పేపర్లోను మోహన్ లాల్ వదిలేస్తున్నాడని ఏదో వచ్చిందండి న్యూస్. ఆ హెడ్డింగ్ చదివేసి వదిలేస్తానని తప్ప లోతుకి వెళ్ళను. నేను అస్సలు పట్టించుకోనండి. నాకు ఇదంతా కావాల్సింది. నేను మీకు ఇందాక చెప్పానే, ఒక క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి అనువైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా వెతికేస్తానండి నేను. ప్రపంచంలో అది ఎవరైనా పర్లేదు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, ఎవరైనా పర్వాలేదండి, వెతికేసేసి ఆడనే తీసుకొచ్చి పెట్టి చేస్తానండి. అది ఓకే సార్. అది ఇది సినిమాలు నేను చేయవలసింది అది, నేను చేయవలసింది అది, తగిందది, చేయబోయేది అదండి. అంతే తప్ప అక్కడ రాజకీయాలు ఓకే సార్. ఇది స్త్రీల రక్షణ గురించి మాట్లాడతాం, బికాజ్ యు స్టాండ్ ఫర్ విమెన్ కాబట్టి. నేను అన్ని పట్టించుకోనండి, ఇదేమీ నాకు సంబంధం లేదు. కానీ వాస్తవం ఉందా సార్ అందులో? ఏమో ఈ వేధింపులలో లేకపోతే ఈ అలిగేషన్స్ ఏవైతే ఒక జస్టిస్ కమిషన్ రిపోర్ట్ నేను ఎలా చెప్పగలుగుతానండి? నేనేమి చెప్పలేనండి ఆ విషయంలో. నేను వాటిని జోలికి వెళ్ళను, వాటిని పట్టించుకోను, వాటిని తెలుసుకోను. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదండి. అంతే. నాకల్లా ఒకటే, నా క్యారెక్టర్గా అనువైనటువంటి వ్యక్తి ఉంటే తీసి సినిమా తీసేయడమే.